కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కన్నీళ్లు మిగిల్చిందని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ పోరెడ్డి కిషోర్ అన్నారు. ఇచ్చిన 6 హామీల్లో ఏ ఒక్క హామీ సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు 5 కొత్త లిక్కర్లను పరిచయం చేశారన్నారు. కొత్త మద్యం బ్రాండ్లపై మధ్యప్రదేశ్లోనే వ్యతిరేక ప్రచారం జరుగుతోందన్నారు. కరెంటు, నీళ్లు, విత్తనాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పార్టీలో ఉన్న అగ్రనాయకుడు, రాజ్యసభ సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో విభజించి పాలించు అనే ఒక కొత్త మార్గాన్ని తీసుకొచ్చిన దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధించిన ఈ యొక్క సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ లిమిటెడ్. ఎందుకు చెప్తున్నామంటే ఆ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఫండ్స్ ఇస్తుందన్నారు. సో గురుదక్షిణ కింద ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఒక కొత్త 5 బ్రాండ్లు ఇచ్చింది. ఇది 5 నెలల్లో చేసిన విచిత్రమైన సంఘటనలు. పాఠశాలలు మొదలవుతున్నాయి. జనరల్గా మనం పాఠశాలలు మొదలైతే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొత్త బట్టలు పట్టుకొస్తారు పిల్లలకు స్కూల్స్కి వెళ్తేప్పుడు. సో అవన్నీ వదిలిపెట్టేసి ఇవాళ యువతకు కొత్త బ్రాండ్లు పట్టుకొస్తున్నారు. అలాగే ఇది కూడా ఢిల్లీ పెద్దల సూచన మేరకు మీకు ఎక్కడ ఏంటంటే రెవెన్యూ రాదు. ఈ యొక్క రెవెన్యూ ఆదాయ మార్గం చాలా సునాయాసంగా సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ లిమిటెడ్ వల్ల దొడ్డిదారుణ ఏంటంటే రావడం కూడా జరిగింది. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరో మిత్రులు, ఇలాంటి మిత్రులు దీనికి ఒక లైసెన్స్ లేదు, మధ్యప్రదేశ్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండే ఆ స్పిరిట్స్ ఎక్కువ పోయే వరకు కొంతమంది చనిపోయినారు, వాటి మీద హైకోర్టులో కూడా కేసు ఉంది, అక్కడ ఉన్న ప్రభుత్వం సిట్ కేసు కూడా వేసింది అంటే జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ శాఖ మంత్రి అటువంటిది ఏం లేదు, అసలు రాలేదు అని చెప్పి గాంధీ భవన్లో స్పెషల్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అటువంటిది ఏం లేదని చెప్పినాడు. ఎప్పుడు ఇది 21 మే 2024లో ఒక మంత్రిగా.